క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో శుభములు కలుగునుగాక. 99వ దావీదు కీర్తన నుండి 1 నుండి 10 వచనములు ప్రభువాక్యమును ఈ ఆదివార సమయమున ఉదయకాలమున పరిశుద్ధ దినమున జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ఈ మార్నింగ్ ప్రేయర్కు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాం. చదువుదాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కంపించును. దేవుని రాజ్యం ఎలాగుంటుంది, సాతాను రాజ్యం ఎలాగుంటుంది అనేది కీర్తనల గ్రంథంలో నుండి చూస్తే, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. కెరూబుల మీద ఆసీనుడై భూమి కదులును. చూడండి, మనం ఏమనుకుంటున్నామంటే ఆదివారము ఆరాధనకు వెళ్ళి ప్రార్థన చేసుకుని తరువాత ప్రభు బల్లలో మనం దేవుని పాలు పంచుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి నిద్రపోయి తిరిగి మళ్ళీ సోమవారం నుండి మన పనులలో మనం బ్రతుకుతూ ఉంటాం. అంటే మన జీవనం కోసం మనము కష్టపడుతూ ఉంటాం. దేవుని రాజ్యం ఎలాగుంటుంది, సాతాను రాజ్యం ఎలాగుంటుంది అనే ఒక చిన్న కొన్ని మాటలు మీకు నేను ఈ వాక్యం నుండి చెప్పబోతున్నాను. దేవుని రాజ్యములో జనులు వణుకుదురు, తర్వాత భూమి కదులును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చున్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. మొదటి అర్హత యెహోవా దేవుడు అంటే మొదటి ఒక గొప్ప అనుభవం, ఒక గొప్ప మర్మం ఏమంటే, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పవిత్రమైన దేవుడు. దేవుని రాజ్యములో కెరూబుల మీద, సెరూబుల మీద సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దూతలు స్తుతిగానములు చేస్తారు. అదే సాతాను రాజ్యం అయితే అరుపులు, కేకలు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆలోచించండి, ధనవంతుడు లాజరు మరణించారు. మరణిస్తే పేద లాజరైన ఆ లాజరు అబ్రహామున రొమ్మున ఆనుకొని పరలోక రాజ్యంలో ఉన్నాడు. అయితే ఈ లోకంలో సుఖభోగాలు అనుభవిస్తూ దేవుణ్ణి నమ్మక, దేవుణ్ణి ఎరగక ధనవంతుడైన ఆయన మరణించి ఎక్కడున్నాడంటే నరకంలో, అంటే పాతాళంలో దాహం వేసి అడుగుతున్నాడు, అయ్యా నాకు నీకు ఈ మధ్య అగాధం ఉంది, అక్కడి నుంచి ఒక చుక్క నీళ్ళు మాకు మీరు ఇస్తారా? అది సాతాను రాజ్యం. అంటే భూలోకంలో ఉన్నప్పుడే మానవుడు దేవుడు పరిశుద్ధుడని తెలుసుకోవాలి, దేవుడు రక్షణకర్త అని తెలుసుకోవాలి, దేవుడు సర్వాధికారి అని తెలుసుకోవాలి, దేవుడు సజీవుడు అని తెలుసుకోవాలి, మృతులను సహితము లేపగలుగుటకు శక్తి కలిగిన దేవుడు యేసు ప్రభు. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని రాజ్యములో
ఆకలి ఉండదు. దేవుని రాజ్యములో చింత ఉండదు. దేవుని రాజ్యములో కన్నీరు ఉండదు. దేవుని రాజ్యములో అప్పులు ఉండవు, అనారోగ్యం ఉండదు, నిందలు అవమానాలు దేవుని రాజ్యములు. అంటే ఏ మానవుడైతే భూమి మీద యెహోవా దేవుడిని తెలుసుకొని యేసు నామమును అంగీకరించి బాప్తీసం పొంది ప్రభువును స్తుతిస్తారో పరిశుద్ధంగా ఆయన రక్తములో కడగబడిన వారు దేవుని రాజ్యములో ఈ ఆనందాన్ని పొందుతారు. అయితే దేవుని ఎరుగక, మొదటి పాయింట్, దేవుణ్ణి నమ్మక అన్యజనుల వలె నమ్మి కూడా పాపం చేస్తూ, నమ్మి కూడా దేవుణ్ణే దూషిస్తూ, నమ్మి కూడా అబద్ధాలు చెప్తూ, నమ్మి కూడా మోసాలు చేసుకుంటూ, ఇతరులను బాధ పెట్టుకుంటూ, సేవకులను దూషిస్తూ, సేవకుల కొరకు ఇంటికి వచ్చినప్పుడు అవమానిస్తూ, ప్రభు వాక్యం ఎరిగినంత మాత్రాన, బాప్తిజం పొందినంత మాత్రాన నీవు నేను పరిశుద్ధులము కాదు. కానీ నమ్మి బాప్తిజం పొందువాడు రక్షించబడునని దేవుని మాట. చూడండి, దేవుని రాజ్యం గురించి నేను చెప్తున్నా, ఇంకో పక్క సాతాను రాజ్యం గురించి చెప్తున్నా. సాతాను రాజ్యంలో కరువు ఉంటుంది, సాతాను రాజ్యంలో ఏడుపు ఉంటుంది, సాతాను రాజ్యంలో పండ్లు కొరకటం ఉంటుంది, సాతాను రాజ్యంలో అరుపులు కేకలు ఉంటాయి. కొన్నిసార్లు ఎక్కడైనా మనం ప్రార్థనకు పోయినప్పుడు ప్రార్థనలో వాడు గట్టిగా అరుస్తుంటే కొంతమంది అంటారు వీనికి ఏమో అయిందని. నేనేమంటున్నా అంటే, ఇక్కడ మంచి మాట అంటాడు. ఏమంటాడు? భయంకరమైన నీ గొప్ప నామము. ఎటువంటి నామము? యెహోవా నామము, యేసు నామము. అంటే మనమేమనుకుంటాము, ప్రకటన గ్రంథంలో ఉంది, అన్యాయం చేయవాడు అన్యాయం చేయని, మోసం చేయవాడు మోసం చేయని, పాపం చేయవాడు పాపం చేయని, తీర్పు నువ్వు తీర్చొద్దు, నేను చూసుకుంటా అని దేవుడు అంటాడు. మనం ఏం చేస్తాం? మనమే తీర్పు తీర్చేస్తాం. వాడిట్లా వీడిట్లా, సంఘంలో వీడిది చేస్తున్నాడు, వాడది చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఏముంటుందంటే, భయంకరమైన నీ గొప్ప నామమును వారు ఎవరు స్తుతిస్తారు? దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుణ్ణి నమ్మిన వారు, దేవుని రాజ్యానికి వారసులుగా ఉన్నటువంటి దేవుని బిడ్డలు. సాతాను రాజ్యంలో ఏముంటుందంటే, ఇక్కడ చూడండి, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు, ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను, వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. రెండవది, దేవుని రాజ్యంలో ఉండి దేవుని ఎరిగిన వారు మొరపెడితే దేవుడు వారి ప్రార్థన విని వారికి జవాబు ఇచ్చెను. నెహెమ్యా భక్తుడు యెరూషలేము కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు ఇచ్చాడు కదా. మోషే భక్తుడు లక్షల మంది ప్రజలను మరి నడిపిస్తూ ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు, ఆహారం కొరకు, నీటి కొరకు, మరి దాహం కొరకు ఎన్నో రకాలుగా ప్రభువును పాదాలు పడినప్పుడు దేవుడు జవాబిచ్చాడు కదా. యేసేపు పాపం చేయకుండా పారిపోయి దేవుణ్ణి చెరసాలలో బంధించబడినప్పుడు, చెరసాలలో యేసేపు భక్తుడు ప్రార్థించినప్పుడు దేవుడు జవాబు ఇచ్చాడు కదా. అంటే దేవుని రాజ్యములో నీవు నేను ఉంటే, ఆయన రాజ్యము క్రింద, ఆయన పాదాల కింద, ఆయన కృపలో నీవు నేనుంటే మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తాడు. చూడండి, దేవుని రాజ్యానికి, ఈ లోకపు రాజ్యానికి, అంటే సాతాను రాజ్యములో నీకు జవాబు రాదు. సాతాను రాజ్యంలో నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. దేవుని నమ్ముకున్నంత మాత్రాన ప్రతి మానవుడు పరలోక రాజ్యానికి పోతాడు అన్న గ్యారెంటీ లేదు. నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించుమని వాక్యం చెప్తుంది. మనము ఆజ్ఞనే, మొదటి ఆజ్ఞనే మర్చిపోతున్నాం.
నీ తల్లిని తండ్రిని సన్మానించుము. నీ దేవుడైన యెహోవా నామమును తప్ప భూమి కింద ఉన్న దేని రూపమును మనము ఆరాధించకూడదండి. మనం ఎవరెవరినో పొగుడుతూ ఉంటాం. అందుకే అంటున్నాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన భయంకరుడు, ఆయన రాజ్యములు శాశ్వత రాజ్యం, ఆయన రాజ్యము భూలోకాన్ని తలక్రిందులు చేసే రాజ్యం. ఆయనది భూలోక రాజ్యం కాదు. వాళ్ళు అంటారు శిష్యులు, ప్రభువా నీకొక పర్ణశాల నాకొక పర్ణశాల ఇక్కడ కట్టుకుందామంటే, నేను ఈలోక సంబంధిని కాదు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీకు చెప్పుదును అన్నాడు. ఎంత మంచి మాటలు కదా. చూడండి, దేవుని రాజ్యములో ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని రాజ్యములో పరలోకపు మన్నా ఉంటుంది. దేవుని రాజ్యములో పరిశుద్ధాత్మ దేవుడే తానే వెలుగైండి తన ప్రజలను సైన్యములకు అధిపతైన యెహోవా పరిశుద్ధుడు 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 దూతలు స్తుతిస్తూ ఉంటే అది దేవుని రాజ్యం. ఆలోచించుకో, ఏ రాజ్యానికి నువ్వు నేను ఈ లోకంలో మనం ఏమేమో చేయాలని చూస్తాం, కానీ దేవుని చిత్తం ఉంటేనే అది సాధ్యం. దేవుని కృప ఉంటేనే అది సాధ్యం. మానవుడు ఏమీ తీసుకుపోమని తెలుసు కూడా ఎవ్వరికి కూడా చిల్లి పైసా సహాయం చేయదు. కోట్లు ఉంటాయి, లక్షలు ఉంటాయి. వాళ్ళు ఏమంటారంటే, చాలామంది నా అనుభవం చెప్పిన, అయ్యా దేవుడు మిమ్మల్ని ఇంత ఆశీర్వదించాడు కదా, మరి ప్రభు పరిచర్య చేస్తున్న బిడ్డలను బలపరచడానికి, లేకపోతే ప్రభు పరిచర్యలో ఉంటే అప్పుల పాలైనారు, అనారోగ్యం పాలైనారు, మరి దేవుడు మీకు ఇంత ఇచ్చాడు కదా, దానిలో కొంత వారికి మీరు సహాయం చేసి వాళ్ళను బలపరచుకోవచ్చు కదా అని నేను చాలాసార్లు అన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మేము సంపాదించింది మా పిల్లల కొరకు కష్టపడి సంపాదించాం, దేవునికి స్తోత్రం. అయితే మా పిల్లలు దాన్ని అనుభవించాలా, వాళ్ళ పిల్లలు వాళ్ళు అనుభవించాలా, అంతేగాని దేవుడు మాది మేము దానం చేయమయ్యా అని అంటారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, యెహోవా దయాళుడు, ఆయన ఆశీర్వదించేది. ఆలోచించుకో, దేవుని రాజ్యములో శాంతి ఉంటుంది, దేవుని రాజ్యంలో అబద్ధాలు ఉండవు, దేవుని రాజ్యంలో నిందలు ఉండవు, దేవుని రాజ్యంలో పరలోక జ్ఞానము పరలోకపు మన్నా ఉంటుంది. మరి నువ్వు ఏ రాజ్యానికి పోవడానికి ట్రై చేస్తున్నావు? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్టం, కేవలం వారు నాకు ఇష్టం. ఆకాశపక్షులు చూడు, విత్తవు కోయవు, అయినను వాటిని మీ పరలోకపు తండ్రి పోషించుచున్నాడు కదా, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని దేవుని వాక్యం. ఇప్పుడు ఆలోచించు, ఏ రాజ్యము శాశ్వతమైనది? యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు యొక్క రాజ్యమే. మన పని ఒకటే, ఈ భూలోకంలో మరణించేంత వరకు ఆయన వాక్యాన్ని ప్రకటించాలా, ఆయన నామాన్ని గణపరచాలా, ఆయనను స్తుతించాలా. కరువు ఉందా, బాధ ఉందా, అప్పులు ఉందా, ఇరుకుందా, ఇవన్నీ దేవునికి వదిలిపెట్టు. అయితే దేవుని రాజ్యములో నువ్వు ఇక్కడ దేవుని స్తుతిస్తేనే పరలోక రాజ్యంలో నువ్వు ప్రభువును స్తుతించగలవు. ఇక్కడ నీ డబ్బు, నీ అందం, నీ అధికారం, నీ బలం, నీ బాహుబలం, వెనక బలం, బంధువుల బలం, ఆ బలం ఈ బలం అని మనము పొగుడుతూ ఉంటాం. అరే ఇవన్నీ అశాశ్వతం రా బాబు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మేము చెప్పడం కాదు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలునని దావీదు భక్తుడు అంటున్నాడు. నీ కాయసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. దేవా, నన్ను ఏ మార్గము? నిత్య మార్గము. ఆత్మీయ జీవితం స్టార్టింగ్ దశలో ఉన్న ఆ ఉజ్జీవం, ఆ ప్రేమ, ఆ రగిలింపే అగ్ని చల్లారిపోతుందేమో. చల్లారిపోయిన స్థితిలో ఉన్నావేమో విశ్వాసి. పరిశుద్ధులారా, నువ్వు మనల్ని మనమే పరీక్షించుకుందాం. ఏ రాజ్యానికి మనము పోవాలని ఆశపడుతున్నాం? చాలామంది తమ ఎన్నో దేవుడిచ్చింటాడు, అయితే ఇతరుల దగ్గర ఇంకా పీడించి తీసుకోవాలని ట్రై చేస్తుంటాడు. అది తప్పు అని పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడు. నీ కష్టార్జితం ఆయన ఏమంటాడు?
కష్టార్జితమును పరులకు పంచిపెడుతుని, శరీరాశ నేత్రాశకు లొంగిపోతుని. శాంసన్ ఏం చేసినాడు? లొంగిపోయిన జీవితం. ఏసేపు నిలబడి ప్రభువును గనపరిచాడు. శాంసన్ స్త్రీ ముందు ఓడిపోయి కళ్ళు పోగొట్టుకుని తిరిగి దేవుని అడిగినాడు, పశ్చాత్తాపం పొంది. మరి మనం ఏ గుంపులో ఉన్నాం? సాతాను రాజ్యపు గుంపులో ఉన్నామా? దేవుని రాజ్యం అనే గుంపులో ఉన్నామా? చూస్తే ఇంకొక మాట అంటాడు, వారు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చారు. మేఘ స్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనమును అనుసరించిరి. ఆయన తనకిచ్చిన కట్టడలను వారు అందించిరి. యెహోవా మా దేవా, నీవు మాకు ఉత్తరం ఇచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచునే వారి విషయంలో నీవు పాపము పరిహరించే దేవుడవు. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. ఫైనల్గా ఏమరా అంటే, మన దేవుని రాజ్యం పరిశుద్ధ రాజ్యం, సాతాను రాజ్యం అపవిత్రమైన రాజ్యం. అబద్ధాలు, వాడు దొంగయు దోచుకుని వాడయుండను కనుక నిన్ను కూడా అదే మార్గంలో అబద్ధమాడు, మోసం చెయ్యి, పాపం చెయ్యి. ఏదైనా వనంలో ఆదాము అవ్వలతో వాడు చెప్పిన మాట ఏమంటే, ఈ పండు తింటే మీరు దేవదూతలు అయిపోతారు. ఆల్రెడీ దేవుడు దేవదూతలకు ఇచ్చిన విలువ ఆదాము అవ్వకి ఇచ్చాడు యెహోవా దేవుడు. కానీ ఇక్కడ ఏముందంటే, సాతానుగాడు వచ్చి అయ్యో అదొక్క పండే. మనకు కూడా సాతాను చెప్తున్నాడు, బా ఉపవాస ప్రార్థనకి ఏం పోతావులే, రోజు నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎంత స్తుతించినా నీ అప్పులు ఏమైనా తీరుతున్నాయా? నీకేమైనా గవర్నమెంట్ జాబ్ వచ్చిందా? నీకేమైనా ధనం వచ్చిందా? ఈరోజు వద్దులే, ఈరోజు బిర్యానీ ఇంట్లో నిద్రవో, శుక్రవారం చర్చిలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది అని ఆదామవ్వలకు చిన్న చెప్పేసినాడు. వాడు ఏమన్నాడు? ఈ పండు తినండి, మీరిద్దరు దేవదూతలు. ఆశపడి. అందుకే దేవుని రాజ్యంలో చీకటి ఉండదు, దేవుని రాజ్యంలో వెలుగు ఉంటుంది, దేవుని రాజ్యంలో కృప ఉంటుంది, దేవుని రాజ్యంలో ఆనందం ఉంటుంది, పరిశుద్ధత. అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి. అసలు దేవుని చిత్తం ఏం ప్రభువా? సంఘంలో కొట్లాడమని నన్ను పిలిచావా? కాదు, దేవుడు కాదు అంటాడు. సంఘంలో ఇతరుల తప్పులు ఎత్తిపెట్టమని పిలిచాడా? నువ్వెవడవు అంటున్నాడు. తీర్పు గురించి చెప్తే చాలామంది నాకు పెట్టారు, అన్న మీరు తీర్పు గురించి బాగాలేదు. ఎదుటివాన్ని సంఘంలో, సమాజంలో, కుటుంబంలో తీర్పు తీర్చడానికి నువ్వు ఎవడయ్యా? ప్రార్థన చేయి, వాళ్ళ కోసం కన్నీటి ప్రార్థన చేయి, ఉపవాస ప్రార్థన చేయి, గొలుసు ప్రార్థన చేయి, కుటుంబ ప్రార్థన చేయి. ఇవన్నీ ప్రభు రాజ్యంలో ఉంటాయి. కానీ ఇప్పుడు చూడండి, వర్షాలు పడుతున్నాయి. హైదరాబాదు భద్రాచలం మునిగిపోతుంది, కర్నూలు మునిగిపోతుంది అంటారు. అందుకే దేవా తగినంత మట్టుకే మాకు వర్షాన్ని తగిన కరువులో రాకుండా నీ చిత్తానుసారమైన వర్షం కుమ్మరించు ప్రభు అని ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన లేదు, వ్యక్తిగత ప్రార్థన లేదు, దేవునితో సహవాసం లేదు. ఎంతకాలం బ్రతుకుతాం? అది కూడా చెప్పేసినాడు. అధిక బలం ఉంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అయినను వాటి ఆయాసము దుఃఖమే. ఆయాసం దుఃఖమే. ఇంత దానికి వాళ్ళను దూషించుకుంటూ వీళ్ళ మీద దేవుడు ఏమంటాడంటే, నీకు ఏమిచ్చాడో ఆ వాక్యాన్ని చేతపట్టుకొని ప్రార్థన చేసి ఆత్మలు రక్షించమంటాడు. మనం ఏం చేస్తున్నామంటే, సంఘానికి వచ్చే ఆత్మలు కూడా రాకుండా మన వ్యక్తిగత జీవితం ద్వారా, మన వ్యక్తిగత ప్రవర్తన ద్వారా, మన వ్యక్తిగత బాధల ద్వారా ఆత్మలు వెళ్ళిపోతున్నాయి. ఒకరి మీరడలో ఒకడు ప్రేమించండి,
సంఘంలో సమాధానంగా కొరకు ఉపవాస ప్రార్థన చేయండి, పరిశుద్ధ ప్రార్థన చేయండి. 99వ కీర్తనలో అంటాడు, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవా నామమును ఘనపరచుడి. దేవుని బిడ్డలకు ఇవ్వండి, దేవుని సేవకులను బలపరచండి. నిజంగా పరిచర్య చేస్తున్న కుటుంబాలను, సేవకులు వాళ్ళు కష్టాలు ఉంటాయి. గవర్నమెంట్ జీతం కాదు కదా కరెక్ట్గా జీతం రావడానికి, గవర్నమెంట్ జీతాలు కూడా రావు ఇప్పుడు. మరి సేవకులు వాళ్ళ పిల్లలు ఎట్లా చదివించుకుంటారు, వాళ్ళకు ఆహారం ఎవరిస్తారు? కొంతమంది మళ్ళీ ఇట్లా కూడా కోసనేస్తారు సేవకులను. విశ్వాసంతో ప్రార్థించు దేవుడి. విశ్వాసంతో బైబిల్లో ఏముందంటే, అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి దేబడును. నేను ఒక చిన్న డిస్కషన్లో, అంటే ఒక తల్లి, అంటే వాళ్ళు దేవుని ఎరగని వారు ఏమంటారంటే, చూడు మా దేవుడు మా గ్రంథాల్లో మేము ఇట్లా అంటే ఇట్లా మా మీద కుమ్మరిస్తాడు, మరి మీరు అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును అని చెప్తున్నారు. మరి మీ దేవుడు మీకు కూర్చున్న కాడ ఇయ్యడా అంటే, అమ్మ మా దేవుడు కూర్చున్న కాడ ఇస్తాడు, నిద్రపోయిన కాడ ఇస్తాడు, అన్ని ఇస్తాడు. అయితే మనము దేవునికి విధేయ కావాలి. ఇర్మియా గ్రంథంలో ఉంటాడు, ఆయనకిచ్చి మీరు పరిశోధించండి, ఆయనను శోధించండి, ఆకాశపు వాక్యలు విప్పి దీవిస్తారు. దేవుని పరిచర్యకి ఇవ్వండి, దేవుని సేవకులకు ఇవ్వండి, సంఘానికి ఇవ్వండి. ఆకాశపు వాక్యలు విప్పి ఆశీర్వదిస్తాడు. దశమ భాగాన్ని ఇవ్వండి, సంఘాలకు ఇచ్చేది సంఘాలకి, సేవకులకు ఇచ్చేది సేవకులకి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాలంలో ఉంటున్నాడు, డబల్ పోర్షన్ బ్లెస్సింగ్స్ దేవుడు నీకు ఇస్తాడు. ఆయన పని కొరకు ఇచ్చి చూడు, ఆయన నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ వ్యక్తిగత జీవితాన్ని దీవిస్తాడు, నీ బిడ్డల జీవితాన్ని దీవిస్తాడు. ఒక ఆయన ఈ రీతిగా చెప్తున్నాడు, ఆయన జీవితం అంతా అప్పులే, ఏమీ లేవంట. ఏదో 2 పిల్లల్ని చదివించుకున్నాడు పాపం, ఒక దైవ సేవకుడు విశాఖపట్నం. అయితే ఆయన సంపాదించే, వాళ్ళిద్దరు భార్యాభర్తలు కలిసి సంపాదించేదంతా కూడా వాళ్ళ వడ్డీలకు వాళ్ళ అప్పులకే సరిపోకుంటే, అందరూ వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు, ఏం దేవుడయ్యా మీ దేవుడని ఆయన భార్య కూడా విసుక్కుందంట. అయితే దేవుడు చిన్న చిన్నగా వాళ్ళకంతా దూరం అయిపోయినారు. ఎందుకంటే వీళ్ళ కాడ అప్పులు ఉన్నాయి, వీళ్ళు తినడానికి తిండి లేదు. కొన్నిసార్లు వాళ్ళు అలాగే ఉపవాసం నిద్రపోయే వాళ్ళు అనమాట. అయితే వాళ్ళ కొడుకు కూతురు ఎట్లో కష్టపడి వాళ్ళు చదివించుకున్నారు. చదివించుకుంటే దేవుడు ఏం చేసినాడు తెలుసా, వాళ్ళు భయపడలే. కొద్దిగా వాళ్ళు అందరికీ సమాధానం చెప్పుకుంటూ నెమ్మదిగా ఉంటూ ఉంటే అద్భుత రీతిలో కుమారునికి చక్కటి ఉద్యోగం ఇచ్చాడు. నెలకి 3 లక్షలు సంపాదించి ఉద్యోగాన్ని కుమారునికి ఇచ్చాడు. కుమార్తెకు 4 లక్షలు సంపాదించే ఉద్యోగం ఇచ్చాడు. వాళ్ళ ఆదాయం ఎంత పెరిగింది? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందరూ ఏమన్నారు? దిక్కులేనోళ్ళు, దరిద్రులు, ఏం ప్రార్థన చేస్తావయ్యా, ఏం సేవ చేస్తావయ్యా, అందరికీ వడ్డీలు కట్టాలా, అప్పులు కట్టాలా, మీకు తిండి కూడా లేదు కదా, ఏంగా మీ పిల్లల్ని ఏం చదివిస్తారు అని హేళన చేశారు. 2 మాట్లాడుతుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించు. మనం ఎవరి గురించైనా మాట్లాడుతుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వింటారంట? యెహోవా చెవి యొగ్గి. అంటే ఆ దైవజనుని సేవ ఆ దైవజనుడు, ఆ కుటుంబం ఆగిపోలే. ఎవరైనా తిట్టనని అలాగే సేవ చేసుకుంటూ పోతుంటే అందరూ దూరం అయిపోతే దేవుడు దగ్గరికి సాఫ్ట్వేర్ జాబ్స్ ఆ పిల్లలకి ఇచ్చి ఒక 3-4 సంవత్సరాల్లో ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల అప్పులన్నీ కట్టేసి ఇప్పుడు వాళ్ళ ఆదాయము నెలకి 14 లక్షలు ఆ పిల్లలు సంపాదిస్తారు. హల్లెలూయా, ఇది సజీవ సాక్షి.
నువ్వు ఏం మాట్లాడతావో వాళ్ళ గురించి దేవుడు వింటాడు. అందుకే సేవకులను బాధ పెట్టొద్దండి. ఒకవేళ తెలిసి తెలియక తప్పులు చేస్తే ఒకరినొకడు క్షమించుకోండి వాక్యం. అప్పులు చేస్తే క్షమించండి. కట్టలేని స్థితిలో ఉంటే టైం ఇవ్వండి. పరిశుద్ధాత్మ దేవుని నామంలో వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళ బిడ్డలను దేవుడు దీవిస్తాడేమో. ప్రభు పరిచర్య కొరకు ఇవ్వండి. ప్రభు పరిచర్యను ప్రేమించండి. ఇప్పుడు ఒక ప్రోగ్రాం పెడితే అది నువ్వు నేను నీ కార్యమా, మన పెళ్లి కార్యమా, అదైతే నువ్వు అప్పులు చేసి చేసుకోవచ్చు. అయితే దేవుని పని దేవుని చిత్తం లేని మొదలుపెట్టం. అది ప్రార్థన అయినా, రిట్రీట్ అయినా, సువార్తకుడికైనా ఏదైనా కూడా ఆయన తలంపు రాకపోతే ఇంత దూరం దాన్ని తీసుకురాలేదు. తీసుకొచ్చిన దేవుడు దాన్ని మళ్ళీ ఆపడు. నేను కూడా ఏదైనా ప్రోగ్రాం చేస్తే ఫస్ట్ నేను ఈ ఆత్మీయ ఆరాధన సదస్సు కొట్టినప్పుడు సరేలే దేవుడు ఏదో చిన్నగా ఒక 300-400 మందితో చేద్దాంలే అని డిసైడ్ అయ్యి ముందుకు దిగాను. అయితే ఇప్పుడు అది ఆ ప్రోగ్రాంలో వాళ్ళ సంఘమంతా అత్యాసక్తితో ఉంది. దాదాపు 1000 మంది గ్యాదర్ అవుతారు దేవుని చిత్తం, ఎంతమంది అవుతారు. అయితే ఇదంతా హోలీ ఫైర్ మినిస్ట్రీసే భరించాలి. అయినా పర్వాలేదు, పాంప్లెట్లు ఇచ్చా, హల్లెలూయా. ఇంకా ఏమి కావాలో అన్నీ ఒక లిస్టు పెట్టేసిన దేవునికి. ఇవన్నీ నాకు ఆగస్టు 15 లోపల ఇచ్చినందుకు స్తోత్రములు ప్రభువా, కృతజ్ఞతలు ప్రభువా. లేపుతాడు దేవుడు, ఎక్కడి నుండో లేపుతాడు. ఆకాశ పక్షులు చూడు విత్తు అంటే వాటినే పోషిస్తున్న దేవుడు. చాలా ఉన్నాయి సాక్ష్యాలు. అందుకంటున్నా, దేవునికి ఇస్తే సహోదరి సహోదరుడా, దేవుని పేరిట వచ్చినప్పుడు దేవుని మీటింగ్లకు కానీ కొంతమంది అంటారు, సార్ నేను 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు చాలా కుటుంబాలు నేను దర్శించినప్పుడు 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు దాదాపు 20 మంది సేవకులకు నేను సహాయం చేస్తాను. మంచిదే, దేవుడు నీకు ఆధిక్యత ఇచ్చినాడు, చేస్తున్నాను. 23వ సేవకుడికి నేను సహాయం చేయలేను సార్. అప్పుడు నేను ఇచ్చిన సమాధానం ఏమంటే, 22 మంది సేవకులకు దేవుడు నువ్వు ఇచ్చినాడు కాబట్టి ఇస్తున్నావు. 23వ సేవకునికి నువ్వు సహాయం చేయొద్దు, కానీ ఆ సేవకుని కొరకు నువ్వు ప్రార్థన చేయి, ఆ సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడని సమాధానం చెప్పాడు. అప్పుడు తీసి వెంటనే ఆయన 1000 రూపీస్ ఇస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మన గొప్పతనం కాదు, దేవుడు నీకు ఇస్తేనే కదా నువ్వు ఇచ్చేది. ఒకవేళ దేవుడు నీకు ఇవ్వలేదనుకో, ఆ సేవకుని కోసం నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఇంకో మార్గం తెలుసు. కాబట్టి ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము, ఆయన రాజ్యము పరిశుద్ధమైన రాజ్యం, ఆయన రాజ్యము జ్ఞానము కలిగిన రాజ్యం, ఆయన రాజ్యము అనేకులను ప్రభువులోకి నడిపించే రాజ్యము. అదే పరలోక రాజ్యము. ఈలోక సాతాను రాజ్యము చీకటిది, పాపం, శాపం, పండ్లు కొరుకుట, ఏడ్పు, దుఃఖం, మరణాన్ని జయించిన రాజ్యం యేసయ్యదైతే మరణంను పాతాళ లోపల తీసుకొని పోయేది దుష్టుని రాజ్యం. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. పురిలారా, ఈ ఆదివారం ఉదయకాల సమయమున జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీ చెప్తున్నా, దేవుని రాజ్యము వేరు, సాతాను రాజ్యం వేరు. దేవుని రాజ్యంలో ఇన్ని రకాల దీవెనలు ఉంటాయి, అపవాది రాజ్యంలో అవమానం ఉంటుంది. మరి దేవుని రాజ్యం కావాలంటే నీ మనస్సు నువ్వు రక్షణ పొందావా? ఈరోజే ప్రభువుని నమ్ముకో, ఈరోజే ప్రభువును స్వీకరించు, ప్రభు కొరకు ప్రయాసపడు, ప్రభు వాక్యాన్ని ప్రకటించు, ప్రభు ప్రేమను ప్రకటించు. ప్రభు ఈ ఆదివార దినమున దేవుడు ఈ వాక్యము ద్వారా ప్రభు మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన చేస్తాం. ప్రభువుని కొన్ని నిమిషాలు మౌనంగా ఉందాం. ఆదివార దినమున ఉదయకాలపు ప్రార్థన దేవునికి ఇయ్యండి సహోదరి. దేవుని పేరిట సేవకులు చేస్తున్న కార్యక్రమాలను బలపరచండి. గుప్పిలు విప్పి కలిగిన దానిలో పేద విధవరాలు తనకు కలిగిన 2 కాసులు ఇచ్చింది. దేవుడు ఇది శ్రేష్టమని ఒప్పుకున్నాడు. అయ్యా, చీకటి రాజ్యంలో మేము ఉండకూడదు, పాపపు రాజ్యంలో ఉండకూడదు, అంధకార రాజ్యంలో ఉండకూడదు. యేసయ్య రాజ్యంలోనే మేము ఉండాలి ప్రభు. మా కుటుంబాలు ఉండాలి, మా పిల్లలు ఉండాలి, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, దేశముల కొరకు
రాజుల కొరకు, అధికారుల కొరకు ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా పరలోక రాజ్యానికి చేరాలన్నదే మా ఆశతని. మా పాపములు క్షమించండి, మా పితరుల దోషములు క్షమించు నాయనా. ఈ ఉదయకాల సమయంలో దేవుని రాజ్యములో శాంతి, సమాధానం, నెమ్మది, ఆ రాజ్యమే శాశ్వతమైన రాజ్యం. జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ జరిపిస్తున్న తండ్రి, మీరు జరిపిస్తున్న ఆత్మీయ ఆరాధన సస్ దీవించండి. అనేక కుటుంబాలను ఆశీర్వదించండి. ఎంతమంది బలపరుస్తున్నారు, బలపరిచినా బలపరచకపోయినా కుటుంబాలలో అద్భుతాలు జరిగించండి. రోగుల కొరకు, అనాథుల కొరకు, దిక్కులేని వారి కొరకు, మమ్మల్ని ఎవరైతే హింసించారో మా శత్రువులను దీవించండి. నిందించిన వారిని కాపాడండి, రక్షించండి, మారు మనస్సు కలిగించండి ప్రభు. ఎవరైతే మా ధనాన్ని తీసుకొని మోసం చేశారో వారికి మారు మనస్సు కలిగించి తిరిగి ఇచ్చేటట్లుగా వారి కుటుంబాలలో ప్రేరేపణ కలిగించమని ప్రార్థన చేస్తూ, జీవము గల దేవుడా సంచరించమని ప్రార్థన చేస్తూ, జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా పరిచర్యను ఆశీర్వదించండి. అనేకులు రక్షించబడ్డకు స్తుతి ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా, ముగ్గురు సహోదరుల మెసేజ్ ద్వారా కొన్ని ఆత్మలైన ఆ ప్రాంతంలో దేవదూతల్ని పంపునైనా, దేవుని అగ్నిని పంపమని ప్రార్థన చేస్తున్నా. అన్ని వనరులు దేవుడే సమకూర్చును గాక. ఆర్థిక వనరులు నైనా మరి ఏమేమి కావాలో 1000 మందికి కావలసిన ఆహారాన్ని మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రములు నాయన. యూట్యూబ్ ఛానల్ కొరకు ప్రభు ఏ అవసరత ఉందో అన్నీ కూడా అనేకులను ప్రేరేపించి మీరే సిద్ధపరిచినందుకు ఆత్మదేవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. కనపడని దాని కొరకు విశ్వాసంతో ప్రార్థన చేస్తూ మా సంఘ క్షేమం కొరకు, ఆదివార దినంలో మా సంఘ పెద్దల కొరకు, సంఘ కాపర్లను సిద్ధపరచండి, వాక్యముతో నింపండి, అభిషేకించమని ప్రార్థన చేస్తూ జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ను బలపరచండి. అనేకులు గుప్పిలు విప్పి సహాయం చేదురుగాక. దేవుడు వాళ్ళ కుటుంబాలలో అద్భుతాలు చేదురుగాక. రోగుల కొరకు క్యాన్సర్, అల్సర్, బీపీ, షుగర్, థైరాయిడ్, కుటుంబాలను వేధిస్తున్న ఆర్థిక అప్పులు, అనారోగ్యాన్ని యేసు నామములో స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక, అద్భుతాలు జరిగించమని, మాకున్న ప్రతి అనారోగ్యాన్ని ఆర్థికము తొలగించి మహిమ పొందుమని, ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించి పరలోక రాజ్యానికి పోవడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, హోలీ ఫైర్, జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ యొక్క పరిచర్య కొరకు మీరు అనుదినంలో ప్రార్థించండి. మేము కూడా మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాం. మీరు ఎక్కడున్నా మరి ఈ యూట్యూబ్ లైవ్లో వాక్యాన్ని వింటూ ఉన్నారు, ఉదయకాలము, సాయంకాలము. ఇవన్నీ షేర్ చేయండి, అనేకులకు పంపించండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రార్థించండి. ఈ మినిస్ట్రీ కొరకు ఆగస్టు 27 ఒక గొప్ప సభ లక్ష్మీపురం ఏబిఎం చర్చ్ ప్రాంతంలో జరుగుతుండగా మా కొరకు ప్రార్థించండి. మా కుటుంబాల కొరకు, ఆరోగ్యాల కొరకు, ఆర్థిక అవసరతల కొరకు ప్రార్థించండి. ఏమేమి కావాలో దాదాపు 1000 మందితో ఈ రిట్రీట్ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం. దైవ సేవకుల కొరకు ప్రార్థించండి, వారి ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. ప్రతి అవసరత క్రీస్తునందు మహిమలో దేవుడు తీరుస్తున్నాడని నమ్ముతూ ఎవరైనా మీకు ప్రేరేపించబడినట్లయితే ఈ పరిచర్యకు మీరు సహాయం చేయవలసిందిగా ప్రభు పేరట కోరుకుంటూ ముగిస్తున్నాం. మా ఫోన్ నంబర్ 7659091876, 7659091876. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.